ప్రతి ఓటును కాపాడుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద ఓట్ల పేరిట భారీ ఎత్తున తొలగింపునకు అవకాశం ఉందన్నారు. విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లను వివిధ కారణాలతో పక్కనబెట్టి అనుమానాస్పద ఓట్ల పేరుతో తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా 2026 అక్టోబర్ నాటికే తుది రూపం దాలుస్తుందని, ఒకసారి ఓటు తొలగిపోతే తరువాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం చాలా పరిమితంగా ఉంటుందని సీఎం హెచ్చరించారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పార్టీ ముఖ్య నేతలు సర్ ప్రక్రియపై నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బీఎల్ఓలతో కీలక నాయకులు అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల వారి ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని, ఆ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, పార్లమెంటు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత అసెంబ్లీ లేదా పార్లమెంటు ఇన్ఛార్జీలు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గాంధీభవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ స్థాయి వరకు రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలని, ప్రతిరోజు నివేదికలు సేకరించి సమీక్షించాలని సూచించారు. ఆ విషయంలో ఎవరి నిర్లక్ష్యమైనా పార్టీకి, ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా విషయంలో జరుగుతున్న పరిణామాల్ని కార్యకర్తలు జాగ్రత్తగా గమనించాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. పాత, కొత్త ఓటర్ల జాబితాల్లో చిన్న చిన్న సాంకేతిక వ్యత్యాసాల్ని సాకుగా చూపించి ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. నిరక్షరాస్యులు, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని, ఒక్క ఓటు కోల్పోకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు.